హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నానండి. ఇది వచ్చేసి 30 ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ అండి. చాలా ఈజీగా, అలాగే మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ పేపర్ మీద కట్ చేయడం నేర్చుకోండి. ఈ వీడియో చూస్తూ కూడా మీరు పేపర్ మీద ట్రై చేయండి. కంపల్సరీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా అనిపిస్తుంది, అలాగే త్వరగా కూడా వస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే కానీ ఇప్పుడు ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి. మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ మనం క్లోజ్గా ఉన్నదేమో మన సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనకు క్లోజ్గా ఉంటుంది కదా, మీకు బండ గుర్తుగా చెప్తున్నానండి. కాబట్టి ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకొని ఓపెన్స్ రెండు కూడా ఇలా ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఇట్లా ఓపెన్స్ రెండు కూడా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకోవాలండి. అలాగే కింద సైడు క్లాతులకి కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది. కాబట్టి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అనేది చేసుకొని ఇది కటింగ్లోకి అనేది వెళ్ళిపోతుందండి. అలాగే కుట్టు కోసము మరొక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి కట్ చేసి చూపిస్తున్నానండి. ఈ మార్కింగ్ అనేది మనము కటింగ్ అనేది చేసేసేయాలి. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తున్నానండి. ఇప్పుడు ఇది కుట్టు కోసం అండి. అలాగే మీ ఆది బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్ కొలతలు ఉన్నది తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే కొలతలు అటు ఇటుగా వచ్చేస్తాయి. ఇలా కరెక్ట్గా పట్టేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు పొడవు, బ్లౌజ్ పొడవు అనేది ఈ క్లోజ్గా ఉండే సైడ్ మాత్రము కొలుచుకోవాలి. మనము ఇలా పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేయాలి. ఇక్కడ మనకు ఇగో కుట్టుకు మరి చాలా తక్కువగా ఉందండి. ఇంత తక్కువ ఉండకూడదు. జస్ట్ 1/2 ఇంచ్ డిఫరెన్స్ మాత్రం ఉండాలి. పాదం మందం కంటే మరీ తక్కువగా ఉందండి. కాబట్టి ఇలా ఉండకూడదు. మనకు 1/2 ఇంచ్ కొంచెం కొంచెం తక్కువగా అనేది ఉండాలి. ఎప్పుడు కూడా మెయిన్ ఎక్స్ట్రా ఇలా 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. అలాగే బ్లౌజ్ని ఇలా 4 మడతలుగా వేసేసి ఈ జాయింటింగ్స్ రెండు కూడా ఇలా సమానంగా పెట్టేసేయండి. ఇలా సమానంగా పెట్టేసి ఇలా పెట్టేసేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టండి. ఎప్పుడు కూడా మీరు ఇలా కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కుట్టు అనేది ఉంది చూడండి, ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకు ఇక్కడ బ్యాక్ డాట్స్ అనేటివి 2 ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకు డాట్స్ అనేటివి 2 ఉంటాయి. కాబట్టి 1 ఇంచ్ తీసుకోవాలి. వాటి కోసం 1 ఇంచ్ మనకి ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది. లేదంటే మీరు టేప్తో కూడా ఇలా 1 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. చూడండి, మనకు 1 ఇంచ్ ఈజీగా వచ్చేసింది. సైడ్ జెంటింగ్స్ కోసం మనకు ఎంత ఉంటే అంతైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొంచెము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. మీకు క్లాత్ అనేది ఉంటే ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ షేప్ పట్టీలు అనేటివి వెళ్ళవు. కాబట్టి ఇది ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు. లేదంటే కొంచెం ఒక 1/2 ఇంచు షేప్ పట్టీలు వచ్చేటట్టు చూసుకోండి. కదా ఇది ఎంత ఉందో అంతే పెట్టేసాను నేనైతే. 1.5 ఇంచులు అయితే ఉంది ఇక్కడ సైడ్ జెంటింగ్స్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసం ఇలా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగులు కంపల్సరీ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా ఇలా పట్టేసి ఇక్కడ నుండి ఇక్కడ హ్యాండ్ చంకబాన్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనము డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్ అనేది, దీని నుంచి ఇలా పెట్టేసి స్ట్రేట్గా ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ 2 మార్కింగ్లు అనేవి చేసుకోవాలి. ఎప్పుడు చూడండి, మనకు ఇప్పుడైతే ఇక్కడ అయిపోయింది కదా. చాలా వరకు అక్క మాకు నెక్కు షోల్డరు ఇవి 2 అర్థం కావట్లేవు అని చెప్పేసి అంటున్నారు. చూడండి, ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. చాలా కామెంట్స్ వస్తున్నాయి, అక్క మీరు బాగా చెప్తున్నారు, మాకు ఇంకా ఇలానే వీడియోస్ అనేటివి చేయండి, మాకు నెక్కు షోల్డర్ దగ్గర కూడా చాలా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఎంత ఉందో కొలవండి. 2.5 ఉందండి. 2.5 ఉంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 5 ఇంచెస్కి మార్కింగ్ చేయండి. ఇక్కడ 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేస్తారు, 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. మనకు 2.5 ఇంచులు వచ్చింది కదా. 2.5 ఇంచులకి ఇంకొక 2 గీతలు, 2.5 ఇంచులు వచ్చింది కదా. ఈ 2 గీతలు ఎందుకోసం అంటే కుట్టు కోసం. ఓకేనా అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2.75 తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు 2.75 తీసుకుంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందంటే 2.5 వచ్చింది. 2.5 కాదు, 2 మీద 2 గీతలు వచ్చింది. ఇక్కడనేమో నెక్ ఏమో మనకు 2 మీద 2 గీతలు అనేది వచ్చింది. నెక్ ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి, షోల్డర్ ఎప్పుడు కూడా ఎక్కువగానే ఉండాలి. ఇక్కడ 2 మీద 2 గీతలు వచ్చింది కదా. మళ్ళీ ఇక్కడ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ మనము ఈ 2 మీద 2 గీతలకు ఇంకొక 2 గీతలు యాడ్ చేసేసి 2.5 తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఎందుకు ఎక్క తీసుకున్నారక్క అంటే మనకు బ్యాక్ నెక్ షేప్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ నేను
ఇక్కడ తీసుకున్న దానికి 2 గీతలు ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకవేళ మీరు 2.5 వచ్చింది అనుకోండి, 2.5 మీద ఇంకా 2 గీతలు ఎక్క తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నానండి. ఎప్పుడు కూడా మనకు షోల్డర్ 3 ఇంచెస్ ఉండాలి, నెక్ 2 పాయింట్స్ అయినా ఉండొచ్చు, 2.5 అయినా ఉండొచ్చు, అంతేగాని 3 ఎప్పుడు కూడా ఉండకూడదండి. ఇప్పుడు ఇది ఎలా ఉండాలో మార్కింగ్ చేయండి. ఎక్స్ట్రా మెయిన్ ఇక్కడనేమో మనకు కొంచెం క్రాస్గా వస్తుంది, చెప్పాను కదండి. ఇక్కడ మనకు క్రాస్గా వస్తుంది. ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూడా ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, చంక డౌన్ అనేది ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. కరెక్ట్గా చూడండి, 5.5కి వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ మెయిన్ మార్కింగ్ నుంచి మా కొలత అనేది తీసుకోండి. 5.5 కరెక్ట్గా ఉందో లేదో చూడండి. ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది. ఆది బ్లౌజ్కి ఉన్నది తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడనేమో మళ్ళీ మీరు 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడనేమో చంక భాగం దగ్గర 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడనేమో బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచు. ఎప్పుడు కూడా ఇక్కడ బ్యాక్ నెక్ దగ్గర 1/2 ఇంచు, ఇక్కడ 1 ఇంచు తీసుకోవాలి. ఇది కొంచెం ఇలా వేసేసేయాలి. ఇక్కడ కూడా ఇలా వేసేసేయాలి. ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ స్ట్రేట్గానే మార్కింగ్ చేసుకున్నాం ఆల్రెడీ మనం, కాబట్టి ఇక్కడ దీనికి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసేయండి. అలాగే సైడ్ జెంటింగ్స్ కోసం కొంచెం క్రాస్గా వస్తుంది ఎప్పుడు కూడా మనకు. మీ ఆది బ్లౌజ్కి చూడండి క్రాస్గా ఉంటాయి సైడ్ జెంటింగ్స్ దగ్గర, ఓకేనా అండి. ఇక్కడ ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్ అనేది వస్తుంది మనకు. ఎందుకంటే ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్, ఇది ఉక్స్ పట్టి 2 ఇంచెస్, కాజా పట్టి 3 ఇంచెస్. మీరు రాసి పెట్టుకున్నారనుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. మీరు మార్కింగ్ కరెక్ట్ చేస్తేనే కటింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి ఎప్పుడు కూడా. అలాగే వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా షేర్ చేయండి. మీకు వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే అక్క మీరు చాలా వరకు ఇలా పేపర్ కటింగ్సే పెడుతున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ పైన నేర్పిస్తే వాళ్ళకు కూడా బ్లౌజ్ పైన నేర్చుకోవాలని అనుకుంటారు. ఎందుకోసం అని అంటే బిగినర్స్ ఎప్పుడు కూడా పేపర్ పైన నేర్చుకున్నాక తర్వాతనే బ్లౌజ్ మీద నేర్చుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను దేనిపైన కట్ చేసి చూపిస్తే మీకు కూడా దానిపైన కట్ చేయాలనే ఆసక్తి అనేది ఉంటుంది, కాబట్టి నేను ఇలా పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కూడా కట్ చేసిన తర్వాత